అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఎవరు గొప్ప? అనకాపల్లి జమీందారు చిదంబరం గారి ఇంట్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాన ఇష్టాగోష్ఠి జరుగుతూ ఉండేది. అందులో ఊరి పెద్దలు పాల్గొనేవారు. ఒకనాడు ఇష్టాగోష్ఠి సమయంలో జమీందారు అక్కడ చేరిన పెద్దలతో సంఘంలో వైద్యులు, న్యాయాధిపతులు, రక్షక భటాధికారులు లాంటి వాళ్ళు ఎందరో ఉద్యోగులున్నారు కదా, వీరిలో ఎవరు గొప్ప అని అడిగాడు. ప్రాణాలను కాపాడతాడు, శరీరవాదల్ని తొలగిస్తాడు కనుక వైద్యుడే అందరికన్నా గొప్ప అన్నాడు గ్రామాధికారి లింగయ్య. న్యాయ నిర్ణయం చేసే న్యాయాధికారి మీద ధర్మాధర్మాలు ఆధారపడి ఉంటాయి. న్యాయంగా తీర్పు చెప్పాలంటే బంధువులకైనా స్నేహితులకైనా శిక్ష విధించక తప్పదు. అందుచేత న్యాయాధికారే గొప్ప అన్నాడు మోతుబరి రైతు నాగయ్య. సంఘంలో నలుగురితో పాటు కలిసి ఉంటూనే మోసాలతో, దౌర్జన్యాలతో, దొంగతనాలు, హత్యలు చేసే దుర్మార్గుల్ని నేర్పుగా పట్టుకునే రక్షక భటాధికారే అందరికన్నా గొప్ప అన్నాడు షావుకారు బంగారయ్య. కొంచెం దూరంగా నిలబడి వీరందరి మాటలు వింటున్న జమీందారు నౌకరు సూరన్న చిన్నగా ఒక్కసారి దగ్గి, బాబు, మీరు చెబుతున్న వాళ్ళందరికన్నా మన ఊరి ముసలి రామప్ప పంతులు గారు గొప్పండి అన్నాడు. అందరూ వాడి కేసి చూసి కాస్త వెటకారంగా నవ్వారు. జమీందారు వాడితో, ఒరే సూరన్న, మన ఊరి పెద్దలు అంతంత గొప్పవాళ్లను గురించి చెబుతూ ఉండగా మరెవరూ లేనట్టు నీకు ఆ ముసలి రామన్న పంతులు గారు దొరికారా అన్నాడు. సూరన్న విస్తుపోయి అంతలోనే సర్దుకొని, బాబు, నేనేదో వాదం కోసం అన్న మాటలు కావివి. అబ్బాయి నానీబాబు గారిని దిగబెట్టేందుకు రోజూ రామప్ప గారి ఇంటికి వెడుతూ ఉంటాను కదా, అప్పుడు ఆయన పిల్లలకు చదువు చెప్పే తీరు గమనిస్తూ ఉంటాను. ఆయన ఒక్కొక్క పిల్లవాడి మనసరికి వాళ్ల తెలివితేటల్ని పెంచేటందుకు బుర్రకొక మందు లాంటి విషయం ఎంతో నేర్పుగా వివరించి చెబుతూ ఉంటాడు. రక్షక భటాధికారి దొంగలైన వాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ రామప్ప పంతులు గారు మాత్రం ముందే పిల్లలను సరి అయిన మార్గాన పెడుతూ ఉంటాడు. న్యాయ నిర్ణయం సంగతి కూడా అంతే. తన దగ్గర చదువు కోసం వచ్చిన పిల్లల్లో ధనిక పేద తారతమ్యాలు చూడడాయన. పిల్లలు తగువులాడుతుంటే అప్పటికప్పుడు సంగతేమిటో విచారించి తప్పు చేసిన వాళ్లను తగు విధంగా మందలిస్తాడు. ఈ విధంగా వైద్యుడి పని, రక్షక భటాధికారి పని, న్యాయాధికారి పని ఆయన ఒక్కడే చెయ్యటమే కాక ముందు ముందు అలాంటి ఉద్యోగాలకు అర్హులైన వాళ్లను కూడా తయారు చేస్తున్నాడు అన్నాడు. సూరన్న చెప్పిన దాంట్లో ఉన్న సత్యం జమీందారుతో పాటు మిగతా వాళ్ళు కూడా గ్రహించి అతన్ని మెచ్చుకున్నారు. ఆ ఏడు ఉగాది పండుగకు ఊరి పెద్దల్లో ఎవరిని సన్మానించాలి అని ఆలోచిస్తున్న జమీందారుకు సమస్య తీరిపోయింది. ఆయన పండగ రోజున పెద్ద ఉత్సవం ఏర్పాటు చేసి రామప్ప పంతులును ఘనంగా సన్మానించాడు. విన్నారు కదా ఎవరు గొప్ప? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.